అన్నా కాదన్నా అది రేపొద్దున్న కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో ఎఫెక్ట్ అవుదా? అంటే బేసిక్ గా ఒకటండి, కాపులు ప్రతిసారి కూడా అటో ఇటో తేల్చేవాళ్లే. అవును, ఇప్పుడు అటు ఇటు తేల్చుకోలేకపోతున్నారు. ఎందుకు ఉండదు, వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉంటారు. అవునా? ఓటేసే రోజు చూస్తారు, ఈ లోపు రోజు వచ్చి బయట బోర్డెట్టుకు తిరగరాడు. వాళ్ళు కొట్టాలనుకున్నది ఎవరిని కొడతారు ఏంటనేది. మనకి తటస్థ ఓటర్ అంటాం. తటస్థ ఓటర్ టర్నింగ్ ని బట్టి ప్రాంతీయ పార్టీల ఏరియాలో రాజకీయం నడిచేది. ఇది వరకు కాంగ్రెస్ తెలుగుదేశం మధ్యన గాని, డిఎంకే ఏఐఏడిఎంకే మధ్యన గాని మధ్యలో ఉన్న 20% తటస్థ ఓటర్ ఉంటాడు. ఎప్పుడు ఆ తటస్థ ఓటరే రాజకీయం చక్రం మారటానికి కారణం అవుతాడు. పర్సనల్ ఓటర్, మన ఓటర్ ఎక్కడికి పోడు. ఇది నడుస్తూ ఉండేది ఎప్పుడు కూడా. ఇప్పుడు ఈ తటస్థ ఓటర్ స్పేస్ అన్నటువంటి వీళ్ళు ఫిల్ చేస్తున్నారు కాపులు. ఆంధ్ర వరకు కాపులు ఎటుంటే అటు విజయం. కానీ కాపులు వెంటనే ఏమన్నా అసలు జనసేనకే ప్రాధాన్యత దక్కలేదు కూటమిలో అనేది కదా. ఇప్పుడు నిన్న కూడా ఫర్ ఎగ్జాంపుల్ తెనాలిలో నాదెండ్ల మనోహర్ గారు డైరెక్ట్ గా మంత్రి ఆదేశిస్తేనే మున్సిపల్ అధికారులు కనీసం స్పందించలేదు. ఆయన నడి రోడ్డు మీద కూర్చుంటే ఆ మన గాలి దుమ్ములు తుఫాను గాలి అద్దం ఎఫెక్ట్ మొత్తం అప్పటికప్పుడు క్లీన్ చేశారు ఆ చెత్త చెదారం అని ఓకే పాజిటివ్ గా రాసుకొచ్చారు. కానీ అక్కడ విషయం ఏంటి, నాదెండ్ల మనోహర్ గారు మంత్రిగా ఉండి ఆదేశాలు ఇచ్చిన ఆయన పట్టించుకోలేదంటే ఆయనకు అవమానం జరిగింది. ఆయన రోడ్డు మీద వచ్చి కూర్చున్నా సరే 3 గంటల తర్వాత అధికారులు వచ్చి అప్పుడు అవన్నీ క్లీన్ చేశారంట. అది ఒక యాంగిల్లో చూసుకుంటే అవమానం, ఇంకా యాంగిల్లో చూసుకుంటే మంత్రి గారు వచ్చి రోడ్డు మీద కూర్చొని క్లీన్ చేయించారని అది రాసుకున్నారు. అది జనసేనకి ఇబ్బంది కదా రేపొద్దున. అలాంటివి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంత్రి అయ్యి ఉంటే గనక చూసారా వ్యవస్థ ఎట్ట నాశనం అయిపోయిందని రాసేవాడు. అంతే మరి. ఇది మన పేపర్లు మన టీవీలు కాబట్టి ఇట్లా రాసుకొచ్చారు. ఈవెన్ నాదెండ్ల మనోహర్ అయినా వాళ్ళని మందలించడము యాక్షన్ తీసుకోవడం చేయాలి కదా. చేయాలి. బేసిక్ గా ఒకటండి, అంటే ఆయన కోపడ్డారట నేను చెప్పి